Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రేమ ఇదిగో అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, అలాంటి ప్రేమతో ఇతరులను ప్రేమించాలని అనేటువంటి రెండు అర్థాలు ఉన్నటువంటి మాట. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనే డివోషన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు అందజేస్తున్నాం. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ డివోషనల్ బుక్ని కార్సన్ గారు రాసినటువంటి బుక్ని మీరు చదవగలిగితే బాగుంటుంది. అది చాలా నాకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి అది అందరికీ దోహదపడుద్ది అనే ఉద్దేశంతో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తున్నాం. మరి ట్రాన్స్లేషన్ చాలా టైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందన్నమాట. ఈ దినానికి అంటే మే 21కి చెందినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 30వ అధ్యాయం. దీనికి ఒక టాపిక్ ఇవ్వాలి అంటే దేవుడు మాట తప్పనివాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు. అయితే సేటన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అని కూడా ఉంది. అంటే సైతాను అబద్ధాలకు తండ్రి, అబద్ధాలకు మూలం, అబద్ధాలకి అక్కడి నుండే ఆయనలోనే సైతాన్లోనే పుట్టుకొస్తాయి. అయితే మన తండ్రి ఎవరు? దీని గురించి చెప్పుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. సంఖ్యాకాండం 30వ అధ్యాయం చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసుకున్న బాధ్యతను విని దాని గూర్చి ఓరకొనిన ఎడల, ఆమె మ్రొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేశాను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు కుండుట తటస్థించిన ఎడల, ఆమె మ్రొక్కుబడులు ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగను. యెహోవా ఆమెను క్షమించును. విధరాలు కానీ విడనాడబడినది కానీ తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడల నేమి, ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడల నేమి, తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల, ఆమె మ్రొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.
ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన యెడల ఆమె మృక్కుబళ్లను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మృక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మృక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడెను. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి అంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. దీని గురించి మనం ఏంటి మన జీవితాలకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది, ఏంటి దీని గురించినటువంటి ధ్యానం ఏంటి అని అంటే మనం దీన్ని చదువుకుందాం. కొన్ని సంవత్సరాల క్రిందట తృతీయ ప్రాంతాల్లోని అంటే థర్డ్ వరల్డ్ అంటాం కదా, ఒక దేశంలో కొంత సమయము గడిపింది. కార్సన్ గారు చెప్తున్నటువంటి మాట. తృతీయ ప్రాంతాలు థర్డ్ వరల్డ్ అని ఆయన డైరెక్ట్గా అది థర్డ్ వరల్డ్ అంటలేదు. ఏమంటాడంటే తృతీయ ప్రాంతాలు అని అనిపించుకుంటున్నది. అంటే ద సో కాల్డ్ థర్డ్ వరల్డ్. ఎందుకంటే థర్డ్ వరల్డ్ అంటే దేని ప్రకారం థర్డ్ వరల్డ్? ఎకనామికల్గా థర్డ్ వరల్డ్ అనుకుందాం. ఇక అదొక్కటేనా మెజర్మెంట్? ఆర్థికంగా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నంత మాత్రం అది థర్డ్ అవుతుందా? మరి నైతికంగా కొంచెం బెటర్గా ఉంటుంది అనుకోండి, అది మరి ఫస్ట్ వరల్డ్ అనాలి కదా. కాబట్టి సామాన్యంగా ఈ కేటగరైజేషన్ చేస్తారు ఆర్థిక పరిస్థితిని బట్టి. అందువలన సో కాల్డ్ అని అంటే బాగుంటుంది. ద సో కాల్డ్ థర్డ్ వరల్డ్, తృతీయ ప్రాంతాలు అనిపించుకునే ఒక దేశం. సాంస్కృతికను బట్టి పేదరికము ఆ దేశమునకు మారుపేరుగా ప్రసిద్ధి చెందినది. అయితే ఇక్కడ నాకు కళ్ళకు అద్దినట్లుగా స్ట్రైకింగ్ అన్నమాట కనిపించింది ఏంటి అని అంటే, వారి పేదరికం కాదు, వాళ్ళు పేదలైనా కానీ ఆయనకి స్ట్రైకింగ్గా అనిపించింది ఏంటంటే పేదరికం కాదు. ఎందువలనంటే ధనికుల మధ్య నిరుపేదల మధ్యనున్న అత్యంత భేదం కూడా కాదు. వీటిని గూర్చి అంతకుముందే చదివాడు ఆయన. కాబట్టి నాకు ఆశ్చర్యమని అనిపించలేదు. వాళ్ళు నిరుపేదలైనా కానీ ఆశ్చర్యంగా, అంతకుముందు ఎన్నో దేశాలు ఉన్నాయి అలాంటివి. ఇలాంటి విషాదకరమైన పరిస్థితులను వేరే చోట కూడా అంతకుముందు సూచితున్నాయి. ఏంటి మరి స్ట్రైకింగ్ ఏంటి? ఓకే, దాని స్ట్రైకింగ్ ఏంటి అని అంటే ఆయనకు స్ట్రైకింగ్ ఏంటి అని అంటే, ఎక్కడ చూసినా అక్కడ అలవాటుగానున్న అవినీతి, కరప్షన్. ఫిజికల్గా కానీ మనం ఆలోచిస్తాం కానీ ఇక దానికంటే లోతైంది ఏంటి? కరప్షన్. ఆ కరప్షన్ ఎక్కడి నుండి వస్తుంది? అలవాటు చొప్పున కరప్షన్ చేస్తారు, కానీ దానికి మూలం ఏంటి? హృదయం. ఓకే, హృదయంలో ఉండి వచ్చేటువంటిది కరప్షన్ అన్నమాట. కాబట్టి బయట ఉండేది పేదరికం. దానికంటే ఈయనకి కళ్ళకి అద్దుకునేటటువంటి రీతిగా షాకింగ్గా ఉన్నది ఏంటంటే,
ఎక్కడ చూసినా కానీ ప్రతి విషయంలో కూడాను, ప్రతి రంగంలో కూడాను అవినీతి. ఇక మరి పాశ్చాత్య దేశాల సంగతి ఏంటి? ఇదేమో థర్డ్ వరల్డ్. మరి పాశ్చాత్య దేశాలు, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల సంగతి ఏంటి అని అంటే, వాళ్ళు కాలర్ ఎగరవేసుకుని గర్వంగా, సగర్వంగా, పాశ్చాత్య దేశాల పరిస్థితి కూడా అంతగా బాగుండలేదు, కాలర్ ఎగరేసుకునేటట్టు రీతిగా. మరి గర్వపడటానికి అది కూడా, వాళ్ళకి కూడా ఏదో లోపాలు ఉన్నాయి. ఇచ్చట స్పష్టంగా కనిపించే లంచము అంతగా ఉండదనటలో అనుమానం లేదు. మరి వేరే చోట థర్డ్ వరల్డ్లో లంచం తీసుకోవటం, లంచం ఇవ్వటం, లంచం పుచ్చుకోవటం అలాంటిది వెస్ట్రన్ కంట్రీస్లో అంతగా ఉండదు అని అనుమానం లేకుండా చెప్పచ్చు. మరి గవర్నమెంట్ సేవల వెలలు బహిరంగంగా ప్రకటిస్తారన్నట్లో కూడా అనుమానం లేదు. ఇప్పుడు మామూలుగా కరప్షన్ ఎక్కడ జరుగుద్ది? ఏ పేపరు ఒక టేబుల్ నుండి ఒక చోటకి వెళ్ళాలి, ఒక వ్యక్తి నుండి ఒక చోటకి పేపరు, ఒక పిటిషను రాస్తే అది వెళ్ళాలి అని అంటే మామూలుగా అది గవర్నమెంటు సంస్థలైనా కానీ, వేరే సంస్థలైనా కానీ అది ఆ లంచం ఇస్తే తప్ప పని కాదు. వెస్ట్రన్ కంట్రీస్లో మామూలుగా ఏం జరుగుద్ది అంటే, గవర్నమెంటు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఇది చేస్తే గవర్నమెంటు ఇంత ఛార్జ్ చేస్తుంది. కాబట్టి ఇక లంచం అనేది ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్కే వెళ్ళిపోద్ది అది. వాళ్ళు డైరెక్ట్గా దాన్ని ఇంత ప్రైస్ ఉంటుంది, దీనికి ఇంత ఛార్జ్ చేస్తాం అని బహిరంగంగా చెబుతారు. కాబట్టి ప్రజలు అంతే కడతారు. మరి ఎవరన్నా లంచం అడిగితే మరి అక్కడ అంతే ఉంది కదండి అని అంటారన్నమాట. కాబట్టి బహిరంగంగా చెబుతారు కాబట్టి దాని ఛార్జ్ని మరి ఆ లంచం అనేది తక్కువగా ఉంటుంది అని అనటంలో డౌట్ ఏమీ లేదు. లంచముగా ఇచ్చిపుచ్చుకోవటాలు చట్టబద్ధము కావటం కష్టతరంగా ఉంటుంది. ఓకే, ఇచ్చిపుచ్చుకోవటం, ఒక లంచం అంటే డబ్బే కాదు, నేను ఇది ఫేవర్ చేస్తాను, నువ్వు అది ఫేవర్ చేయాలి అనేటువంటిది. కొంత క్రైస్తవ సాంప్రదాయము మిగిలింది కాబట్టి దాన్ని బట్టి యథార్థంగా ఉండాలి, ఒక వ్యక్తి మాటకు కట్టుబడి ఉండాలి, పేరాశ ఉండకూడదు, అది చెడ్డది అని కనీసం వ్రాతపూర్వకంగా ఉండాలని నమ్ముతారు ఈ వెస్ట్రన్ కంట్రీస్లో. దానిలో కూడా అనుమానం ఏమీ లేదు. ఈ దినాల్లో ఇలాంటి విలువలు నిజంగా ఉండుట కంటే వాటి ఉల్లంఘన ఎక్కువ అవుతుంది. వాళ్ళు చెప్పిన దాని మీద కట్టుబడి ఉండాలి అనే దానికంటే వాటిని ఉల్లంఘించటం ఎక్కువగా జరుగుతుంది. అయినప్పటికీ అన్ని దేశాల కంటే పాశ్చాత్య దేశాలు ఫిర్యాదు చేసే ప్రాంతమని చెప్పవచ్చు. లిటిగేషన్, ఇక ప్రతిదానికి లిటిగేషన్ ఉంటుంది. ఈ చట్టం ప్రకారం, ఆయన ఒప్పుకున్న దాని ప్రకారం లీగల్గా ఆయన చెప్పాడు కదా, ఆ లీగల్కి సంబంధించి చేశాడా అని ప్రతిదీ కూడాను లిటిగేషన్ ఉంటుంది. అందువలన కోర్టుకి వెళ్తారు. అక్కడ చెప్పవచ్చును, ఇంజనీర్ల కంటే లాయర్స్ను ఈ దేశాలు తయారు చేస్తాయి. జపాన్లో అయితే ఎట్లా? జపాన్లో ఇంజనీర్స్ ఎక్కువ ఉంటారు, లాయర్స్ తక్కువ ఉంటారు. ఈ పాశ్చాత్య దేశాల్లో అయితే, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో అయితే లాయర్స్ ఎక్కువ ఉంటారు, ఇంజనీర్స్ తక్కువగా ఉంటారు. సులభంగా సమాధాన పడే పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న విషయాలు అది సమాధాన పడవచ్చు, సర్దుకోవచ్చు. వాటిల్లో కూడా ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే, దానికి సంబంధించిన వారిని కాపాడుటకు వేల కొలది న్యాయాధిపతులు గుంపులుగా ఉంటారు. చిన్నదానికే వాళ్ళు
ఇక లాయర్స్, కోర్టు కేసులు అవి జరుగుతూ ఉంటాయి. గుంపులు గుంపులుగా ఉంటారన్నమాట. దీనికి కారణం, కొంతవరకు దీని కారణం ఏంటి అంటే, వ్యక్తులు కానీ సంస్థలు కానీ వారి మాటపై వాళ్ళు నిలబడరు, చేయవలసిన దానిని చేయుటకు ప్రయత్నించరు. ఏదో రీతిగా వారు తప్పించుకొనగలిగితే వారి వ్యతిరేకులను నష్టపెట్టుటకు ప్రయత్నిస్తారు. ఏ విధంగా అయినా సరే నేను కూడా తప్పించుకోవాలి, వాళ్ళకి నష్టం తీసుకురావాలి అనేటువంటి రీతిగా వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి. వారు పట్టుబడినప్పుడు తప్ప వారి అబద్ధము అవమానకరంగా ఉండదు. ఇప్పుడు అబద్ధం చెబితే వాడు అబద్ధం చెప్పాడు అని తేటతెల్లంగా తెలిస్తే అప్పుడు అవమానకరంగా ఉంటుంది. అంతవరకు అవమానం, సిగ్గు అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా అబద్ధం చెబుతారు. వారు ఆశించిన దానిని సంపాదించుకొనగలిగినచో ఏ వాగ్దానాలైనా, ఏ ప్రమాణాలైనా చేస్తారు. నేను సంపాదించుకోవాలి, నేను ₹1,00,00,000 సంపాదించుకోవాలి, లేకపోతే ₹1,00,000 సంపాదించుకోవాలి, ఈ ట్రాన్సాక్షన్ బట్టి అది గుర్తుగా పెట్టుకుంటే అప్పుడు ఏ మాటలన్నా చెబుతాం, ఏ వాగ్దానాలన్నా చెబుతాం, ఏ ప్రమాణాలన్నా చేస్తాం. తప్పనిసరిగా చేస్తానండి అని అంటాం. అంతేగాని అది సత్యమైన దానిని బట్టి కట్టుబడి ఉండదు. హృదయపూర్వకంగా చేసిన పెండ్లి ప్రమాణాలు చపల చిత్తంతో విసర్జిస్తారు. చిన్నవాటికి మరి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రమాణం చేసి చిన్న వాటిల్లో విసిగిపోతే దానికి గుడ్ బై చెబుతారు. ఆ ప్రమాణాలన్నీ కూడాను వదిలిపెడతారు. లేక కామత్వాన్ని బట్టి విడాకులు ఇస్తారు. నిజంగా వివాహ ప్రమాణాలను, వ్యాపార నిబంధనలను, వ్యక్తిగతమైన ఒప్పందాలను లెక్క పెట్టకపోతే అదేవిధంగా దేవునితో చేసుకున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘిస్తారు. పెళ్ళి సమయంలో చేసినటువంటి ప్రమాణాలని మర్చిపోయినప్పుడు మరి వ్యాపారాలకు సంబంధించినటువంటి మరి వ్యక్తిగతమైనటువంటి ఒప్పందాలను లెక్క పెట్టకపోతే దేవునితో చేసినటువంటి నిబంధనలు కూడా దాన్ని కూడా ఉల్లంఘిస్తారు. ఒక జీవన రంగంలో నిజం చెబితే వాగ్దానాలకు కట్టుబడి ఉన్నట్లయితే వేరే రంగాలు కూడా వాళ్ళు నిజం చెబుతారు, కట్టుబడి ఉంటారు. వేరే రంగాలు, ప్రతి రంగంలో కూడాను అది కనిపిస్తుంది అన్నమాట, నమ్మకత్వం కనిపిస్తుంది. దీన్ని తిరగేసి చెప్పిన యెడల ఒక రంగంలో కనిపించే అపనమ్మిక, ఇక్కడేమో నిజం చెబితే ప్రతి రంగంలో నిజం కనిపిస్తుంది. మరి అపనమ్మిక ఉంటే వేరే రంగాల్లో కూడా ఆ అపనమ్మిక పాకిపోద్ది. మోషే ధర్మశాస్త్రంలో భద్రపరిచిన మాటలు ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఓకే, ఏదైనా ప్రమాణం చేస్తే, ఏదైనా ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల ఈ నోటి మాట ఏ విధంగా ఉంటుందో దానికి బద్ధుడై ఉండాలి అని సంఖ్యాకాండం 31:2లో మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రమాణాలు కేవలము వ్యక్తులకు పరిమితమై ఉండవని, వారి భార్యల ఎడల, కుటుంబాల ఎడల వాటి పర్యవసానం ఉంటుందని మిగిలిన అధ్యాయం అంతా గుర్తు చేస్తుంది. మనం 16, 17 వచనాలు చదువుకున్నాం కదా. ఇక దానికి సంబంధించింది
మిగిలిన అధ్యాయం అంతా కూడా. సమాజ సంస్కృతిలో ఒక సరి అయిన క్రమం ఉండాలి అంటే ఆ నిబంధన ప్రకారం, దేవుడిచ్చినటువంటి ఆ నిబంధన ప్రకారం ప్రమాణాలను ఎవరు పరచవలెనో వాటిని ఎవరు రద్దు చేయవలనో దేవుడే నిర్ణయిస్తాడు. ఇప్పుడు భర్త అని అన్నాం, తండ్రి అన్నాం, ఆయన ఊరకుంటే ఇక దానికి ఆయన బద్ధుడే. వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందో దానికి అతను బద్ధుడే, అమ్మాయి కూడా బద్ధురాలే. ఆ దినంలో కానీ లేదు అది కాదు అని ఒప్పుకోనకపోతే అప్పుడు దేవుడు క్షమిస్తాడు, ఆవిడ చెప్పినటువంటి మొక్కుబడిని క్షమిస్తాడు, ఆవిడ చేయని అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడే నిర్ణయిస్తాడు. ఆ ప్రమాణాలను ఎవరు స్థిరపరుస్తారో, ఓకే, ఎవరు రద్దు చేస్తారో అంటే తండ్రి మరి భర్త. ఆ నియమమును బట్టి ఎవరు నాయకునిగా ఉండవలెనో కుటుంబానికి బాధ్యుడెవరు చెప్పుతున్నది. ఏంటి దేవుడిచ్చినటువంటి నియమం అంటే భర్త తండ్రి వాళ్ళని దేవుడు నాయకులుగా నియమించాడు. అక్కడ హింట్ ఇస్తున్నాడు అన్నమాట. నాయకుడు ఒక కుటుంబంలో సంస్థగా కుటుంబంలో నాయకులు ఎవరు అంటే భర్త తండ్రి అని చెబుతున్నాడు. కానీ అక్కడ ఆ డొంకదారి పట్టలేదు. నిజమైనటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే నిజం చెప్పుట, దానికి కట్టుబడి ఉండుట ఇచ్చట కీలకమైన విషయం. ఈ అధ్యాయంలో కీలకమైనది ఏంటంటే నిజం చెప్పాలి, దానికి కట్టుబడి ఉండాలి. అది కీలకమైనటువంటి విషయం. ఇప్పుడు మనం ఈ క్యాప్షన్ ఈ శీర్షిక దగ్గరికి వద్దాం. దేవుడు మాట తప్పడు, కాబట్టి మనం కూడా మాట తప్పకూడదు. దానికి వ్యతిరేకంగా సైతానుడు ఆపోజిట్. నిజం కొన్నిసార్లు నిజం చెబుతాడు, అబద్ధాల్లో నిజం కలుపుతాడు. ఎందుకంటే అబద్ధంగా కనిపిస్తే ఎవరు నమ్మరని దానిలో కొంచెం నిజం కలుపుతాడు. అది ఇంకా మరీ మోసం అన్నమాట. కాబట్టి నిజం యథార్థత చెప్పాలి. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఒట్టు కూడా పెట్టుకోని అవసరం లేదు. మన చేతులు పెట్టుకుని నా ఒట్టు, లేకపోతే నా తండ్రి ఒట్టు అని ఎవరి పేరునో పెట్టుకుని ఒట్టు పెట్టుకోని అవసరం లేదు. దీన్ని బట్టి ఇక్కడ ఈ యోధా సాంప్రదాయంలో ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో ఎన్నో ఈ పేరు చెబితే ఈ ఒట్టుకి బద్దులై ఉండాలి, ఈ పేరు చెప్పకపోతే ఆ ఒట్టుకి బద్దులై ఉండని అవసరం లేదు. దేవాలయం పేరు చెబితే దానికి బద్దులై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవాలయం మీద ఉన్నటువంటి ఆ బంగారం పేరు చెబితే దానికి బద్దులై ఉండకూడదు. ఎట్లా ఏ ప్రమాణానికి ఏ మాటకి బద్దులై ఉండాలి, ఏ మాటకి బద్దులై ఉండని అవసరం లేదు అనేటువంటి కేటగరైజ్ చేశారన్నమాట. ఆ సందర్భంలో యేసు ప్రభు ఏమంటాడంటే అట్లాంటిది అంత దుష్టత్వం నుండి వచ్చింది, సైతాన్ నుండి వచ్చింది. లేదు, నువ్వు మాట అంటే మాటే. ఆ విధంగా క్రైస్తవులు ఉండాలి. మాట అంటే మాట. వాడు ఒక మాట చెప్పాడు అంటే తప్పనిసరిగా చేయాలి. ఆ విధమైనటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్న. అది మీరే చెప్పాలి, అది నేనే చెప్పాలి. దాన్ని బట్టి మన దేవుడు సత్యవంతుడని, మాట చెప్తే అది ప్రమాణంతో సమానమని. ఓకే, దేవుడు మరి పాత నిబంధన అంతా కూడాను ప్రమాణం చేశాడు. ప్రవచనం అంటే ప్రమాణం అంటే ముందుగా చెబుతాడు, చెప్పింది చేస్తాడు. దేవునిలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే తలంచింది
నిర్ణయించింది చెబుతాడు, చెప్పింది చేస్తాడు. ఆ మూడింటికి అన్నమాట. వాట్ యు థింక్ డు వి సే, వాట్ వి సే డు వి డూ. ఆ మూడింటిని మనం మనసులో పెట్టుకుని మన మాటలు కొద్దివైనప్పటికీ మన మాటలకి విలువుండేటటువంటి రీతిగా మనం నిజం చెబుదాం, సత్యం చెబుదాం, దానికి కట్టుబడి ఉందాం. సువార్త అలాంటిది. సువార్త నిజమైనటువంటి సువార్త. అలాంటి దేవుడు, అలాంటి యేసు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక అనే తన సద్ది కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.